హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మీ ఇంటి వంట పై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు వెనీలా స్పాంజ్ కేక్ ని చేసి చూపిస్తున్నాను. అది కూడా ఓవెను బీటరు అవసరం లేకుండా స్టవ్ మీదనే చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగా స్పాంజ్ లాంటి కేక్ వచ్చేసిందో. ఇలాగే మీకు కూడా రావాలంటే వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. చేసుకోవడం అయితే చాలా ఈజీ. మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం వల్ల చాలా హైజీనిక్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక మనం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాము. ఈ వెనీలా స్పాంజ్ కేక్ ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక స్టైనర్ పెట్టేసుకొని ఒక కప్పు మైదా పిండి వేసుకుంటున్నాను. మీకు మైదా ఇష్టం లేదు అనుకుంటే గోధుమ పిండినే వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి. వీటిని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకొని ఈ బౌల్ ని పక్కన పెట్టేసుకోవాలి. ఇవన్నీ కూడా ముందే చేసి పెట్టుకోవాలి. తర్వాత కేక్ బ్యాటర్ వేసుకోవడం కోసం ఒక మౌల్డ్ తీసుకోవాలి. స్టీల్ దైనా తీసుకోవచ్చు, లేకుంటే ఇలాంటి అల్యూమినియం అయినా తీసుకోవచ్చు. ఇందులో ఆయిల్ వేసుకొని మొత్తాన్ని స్ప్రెడ్ చేస్తున్నాను. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత దీంట్లోనే మనం బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చు. బటర్ పేపర్ వేసుకోవడం వల్ల మనకు అడుగు మాడకుండా ఉంటుంది. ఒకవేళ బటర్ పేపర్ లేకున్నా సరే మనకు నోట్ బుక్స్ లో ఉంటాయి కదా వైట్ పేపర్స్, అదైనా వేసేసుకుని ఇలా ఆయిల్ రాసేసుకోవచ్చు. ఈ మౌల్డ్ ని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే మనము ఒక పెద్ద పాత్రని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. లో ఫ్లేమ్ లో పెట్టేసుకోవాలి. 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని 1/2 కప్పు చక్కెర వేసుకున్నాను. చక్కెరని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన వెంటనే ఓపెన్ చేయకుండా స్లోగా తీసుకోవాలి. పైకి పొగలుగా వచ్చేస్తుంది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే 3 గుడ్లు కూడా వేసుకుంటున్నాను. గుడ్లు కూడా మనం ఫ్రిడ్జ్ లో పెట్టుంటే మాత్రము చల్లగా ఉన్నవి వేసుకోకూడదు. ఇందులోకి వాడేటివన్నీ కూడా రూమ్ టెంపరేచర్ లో ఉండాలి. 3 గుడ్లు కూడా ఇందులోనే వేసేసుకుంటున్నాను. నీచు వాసన రాకుండా ఉండడం కోసం ఇక్కడ మనము వెనీలా కేక్ చేసుకుంటున్నాం కాబట్టి 1 టీ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ వేస్తున్నాను. మీ దగ్గర వెనీలా ఎసెన్స్ లేదు అనుకుంటే యాలకుల పౌడర్ అయినా వేసుకోవచ్చు. అలాగే 1/2 కప్పు రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మనకు ఫ్లేవర్ లో ఉండకూడదు. మొత్తాన్ని కూడా మనము గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడే గానీ హీట్ అవ్వకూడదు. మిక్సీ జార్ అనేది మధ్య మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మొత్తాన్ని బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా మనము పిండిని జల్లించుకున్నాం కదా, మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి ఆ పిండిని ఇందులో వేసేసుకోవాలి. ఇలాగే మొత్తం పిండిని మిక్సీ జార్లో వేసుకొని చేసుకుంటున్నాము. మనకు పెద్ద గిన్నెలు కూడా రావు. ప్రాసెస్ అయితే చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్ సాయంతో కలిపేస్తున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత మరి గట్టిగా ఉంది అనుకుంటే 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు కాచి చల్లార్చిన పాలను రూమ్ టెంపరేచర్ లో ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి. ఎక్కడే గాని మనకు చల్లగా ఉండకూడదు ఎక్కువగా. ఇలా పాలు వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ ని ఒకసారి బాగా కలిపేసి చెక్ చేసుకోవాలి. ఎక్కడన్నా ఉండలు ఉంటే మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేస్తే సరిపోతుంది. ఎక్కడే గాని ఉండలు లేకుండా చూసుకోవాలి. అప్పుడే చాలా బాగా వచ్చేస్తుంది కేక్ అనేది. మనకు కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఉంటే సరిపోతుంది. ముందుగా గ్రీస్ చేసి పెట్టుకున్న కేక్ టిన్ లోకి వేసేసుకుంటున్నాను. ఈ బ్యాటర్ కూడా కేక్ టిన్ కి సగాన వరకే ఉండాలి. అంతకంటే పైకి ఉన్నదనుకోండి ఎక్కువ పొంగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. పైకి కిందికి ఇలా 2 సార్లు తట్టేసుకున్న తర్వాత టూత్ పిక్ తో కానీ స్పూన్ సాయంతో కూడా ఇలా ఒకసారి కలుపుకోవాలి. పైన ఎయిర్ బబుల్స్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు ముందుగా మనము 10 నిమిషాలు ప్రీహీట్ చేసి పెట్టుకున్నాం కదా ఒక బౌల్, అందులోకి పెట్టేసుకుంటున్నాను. ఇదైతే నేను బిర్యానీ దవరాన్ని పెట్టేసుకున్నాను. మనము అడుగు మందంగా ఉన్న ఏ పాత్రలైనా పెట్టుకోవచ్చు. అలాగే ఒక స్టాండ్ కూడా పెట్టేసుకున్నాను. ఇసుక, సాల్ట్ లాంటివి ఏమీ వేసుకోవాల్సిన పని లేదు. తర్వాత ఈ మౌల్డ్ ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. మనకు తీసుకునే పాత్ర చాలా వేడిగా ఉంటుందండి ప్రీహీట్ చేసుకున్నాం కాబట్టి. మూత పెట్టేసుకొని 30 నిమిషాలు లో ఫ్లేమ్ లోనే పెట్టేసి వదిలేసుకోవాలి. 30 నిమిషాల తర్వాత చెక్ చేస్తున్నాను. చూసారు కదా ఎంత బాగా పొంగిందో. ఇప్పుడు కేక్ బేక్ అయిందా లేదా అనేసి టూత్ పిక్ సాయంతో కానీ లేకుంటే చాకు సాయంతో కూడా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా గుచ్చామంటే చాకుకి ఎక్కడే గాని పిండి అంటుకోకూడదు. చూసారు కదా ఎక్కడే గాని పిండి అనేది అంటుకోలేదు కదా. ఇప్పుడు మనకు కేక్ అనేది బేక్ అయినట్టే. ఒకవేళ అంటుకునింది అనుకోండి ఇంకా 2 నుంచి 3 నిమిషాలు లో ఫ్లేమ్ లో పెట్టేస్తే బేక్ అయిపోతుంది. ఇప్పుడు నాకైతే చాలా బాగా బేక్ అయిపోయింది కాబట్టి కేక్ ని ఇందులోనే వదిలేకుండా వెంటనే పక్కకు తీసుకోవాలి. అందులోనే పెట్టేసామంటే గట్టిగా అయిపోతుంది కేకు. ఇలా పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనము డిమోల్డ్ చేసుకోవచ్చు. చుట్టూ ఎడ్జెస్ ని చాక్ సాయంతో ఒకసారి కదిలించామంటే మనకు కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. మనం కట్ చేయాల్సిన పని లేదు. జస్ట్ ఇలా సైడ్స్ కదిలించాలంటే. కదిలించేసి
దీనిపైన ప్లేట్ పెట్టేసుకొని రివర్స్ చేసి పైన తట్టేసామంటే కేక్ ఈజీగా ఉడిచేస్తుంది. ఇప్పుడు నేనైతే దీనిపైన మూత పెట్టేసుకొని రివర్స్ చేస్తున్నాను. రివర్స్ చేసి పైన ఒక 2 నుంచి 3 సార్లు తట్టితే సరిపోతుందండి, ఈజీగా వచ్చేస్తుంది కేకు. చూసారు కదా, మనం బటర్ పేపర్ వేసుకోవడం వల్ల చాలా బాగా ఈజీగా కూడా ఊడొచ్చేస్తుంది. ఇప్పుడు బటర్ పేపర్ తీసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, స్టవ్ మీదనే మనము ఓవెన్ తో పని లేకుండా చాలా స్పాంజ్ లాంటి కేక్ ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం కదా. మరెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ స్పాంజ్ కేక్ పైనే మనము డెకరేట్ కూడా చేసుకోవచ్చు అండి. పిల్లల బర్త్డేలకు కానీ పెళ్లి రోజులకు కానీ కేకులు బయట తెచ్చుకునే బదులు ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టవ్ మీదనే చాలా సింపుల్ గా స్పాంజ్ లాంటి కేక్ ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునేటప్పుడు బయట కేకులు ఎందుకండి, అవసరం లేదు కదా. చూసారు కదా ఎంత బాగా స్పాంజ్ లాగా వచ్చేసిందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చాలా అంటే చాలా స్పాంజ్ లాగా వచ్చేసింది. ఇలా మనము పిల్లలకి స్నాక్స్ బాక్స్ లోకి పెట్టాలి అనుకుంటే చిన్న చిన్న పీసులుగా కట్ చేసి కూడా పెట్టేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.